హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుప్రియా ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ 535. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని చెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు ఎడిటింగ్ క్లాస్ అయితే నేర్పించబోతున్నాను. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎడిటింగ్ క్లాస్కి వచ్చేసాం. క్యాన్వా యాప్ అయితే ఓపెన్ చేసుకునేసి మనం థంబ్నెయిల్ అయితే ఫస్ట్ రెడీ చేయాలి. ఏదైనా వీడియో రెడీ చేసుకోవాలి అన్న ముందు మనం వీడియో తీసుకున్న తర్వాత థంబ్నెయిల్ అయితే రెడీ చేసుకోవాలి. ఇప్పుడు థంబ్నెయిల్ క్యాన్వా యాప్లోకి వెళ్ళిపోయి క్రియేట్ అనే దాని మీద ఆప్షన్ అయితే ఉంటుంది, దాని మీద ప్రెస్ చేయండి. తరువాత ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇందులో సోషల్ మీడియా అనేది ప్రెస్ చేసి యూట్యూబ్ థంబ్నెయిల్ అనేది ప్రెస్ చేయండి. ఇప్పుడు కొన్ని టెంప్లెట్స్ అయితే వస్తాయి, మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి. అంటే ఇక్కడ నేనైతే థంబ్నెయిల్స్ క్రియేట్ చేసుకోవడానికి క్యాన్వా ఇస్ ద బెస్ట్ యాప్ అని నేను సజెస్ట్ చేస్తాను. అండ్ ఇంకొకటి, మీరు ఏ టైప్ ఆఫ్ వీడియో చేయాలి అనుకుంటున్నారో కింద టెంప్లెట్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ టెంప్లెట్ అనే ఆప్షన్ దగ్గరికి వెళ్ళి డిస్క్రైబ్ దగ్గర మీరు ఎలాంటి వీడియోస్ చేస్తున్నారంటే బ్లైండ్ ఫోల్డా, కుకింగా, వాటర్ ఛాలెంజా, అలా అక్కడ వీడియో టైప్ అయితే కొట్టండి. మీకు దానికి సంబంధించి థంబ్నెయిల్స్ అయితే వస్తాయి. ఇక్కడ అన్ని ఛానల్స్ వాళ్ళు థంబ్నెయిల్స్ రెడీ చేసుకుంటారు కాబట్టి చాలా వీడియోస్, ఫొటోస్ మాదిరి ఉంటాయి. సో మీకు నచ్చింది ఒకటి ఎంచుకునేసి అక్కడ మీ ఛానల్ పేరు అండ్ మీరు అనుకున్న వీడియో ప్రకారంగా, అంటే స్టైలిష్గా కొంచెం వర్డ్స్ కావాలి అనుకున్న, ఫాంట్ కావాలనుకున్న ఉంటాయన్నమాట. సో ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు. తర్వాత అది వేరే వాళ్ళ ఛానల్ పేరు మీద ఉంది కాబట్టి ఎడిటింగ్ ఆప్షన్లోకి వెళ్ళి మీరైతే మీ ఛానల్ పేరు పెట్టి డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ నేను ఇక్కడైతే వాటర్ ఛాలెంజ్ వీడియో అయితే తీసుకున్నాము. సో దానికైతే నేను థంబ్నెయిల్ రెడీ చేస్తున్నాను. ఇప్పుడు వర్డ్ వచ్చేసి టేస్టీ వాటర్ ఛాలెంజ్ అని పెట్టాను, కొంచెం వింతగా కనిపిస్తుంది అని చెప్పేసి టేస్టీ వాటర్ ఛాలెంజ్. నేను ఆల్రెడీ గూగుల్లో ఒక ఇమేజ్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇది బ్లైండ్ ఫోల్డ్తో ఆడతారు కాబట్టి నేను ఎక్కువ బ్లైండ్ ఫోల్డ్ ఉన్న ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. సో ఆ బ్లైండ్ ఫోల్డ్ ఉన్న ఇమేజ్ని అయితే పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ నాకు వైట్ ఉంది కాబట్టి నేనైతే కలర్ అడ్జస్ట్ చేసుకుంటాను. అదే కొన్నిటికైతే బ్యాక్గ్రౌండ్ కలర్ ఆప్షన్స్తో వచ్చింది, డిజైన్స్తో వచ్చింది. ఇంకా మనకి పాజిబుల్ పాయింట్ అనమాట అది. ఇంకొకటి ఏంటి అంటే, నాకు బ్యాక్గ్రౌండ్ వద్దనుకుంటే ఇలాగే ఉంచుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ ఏమన్నా డిజైన్ కలర్ కావాలి అనుకుంటే చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి చూసారు కదా, వేరే వాళ్ళ ఛానల్ పేరు నా పేరు మీదకి మార్చేశాను. అండ్ ఇంకొకటి ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ ఇన్ గోవా అని ఉంది. సో నేను దానికైతే టేస్టీ వాటర్ ఛాలెంజ్ అని చెప్పి ఎడిట్ చేశాను. తర్వాత ఎలిమెంట్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ బటన్ అనేది ఉంటుంది. సో దాన్ని ప్రెస్ చేసి మీకు ఎంత సైజులో కావాలి సబ్స్క్రైబ్ బటన్ అనేది ప్రెస్ చేస్తే సరిపోతుంది. యాక్చువల్గా నేను జూలై 6 నుంచి స్టార్ట్ చేద్దాం నా ఎడిటింగ్ క్లాస్ అనుకున్నాను. కానీ కొంతమంది కోరిక మేరకు, అంటే చాలామంది అడుగుతున్నారు, అక్క త్వరగా పెట్టండి అని చెప్పేసి. బహుశా నేను లైవ్లో పెట్టింది వాళ్ళు చూడలేదేమో, అందుకని చెప్పేసి నేనైతే ఈరోజే స్టార్ట్ చేసేద్దాము అని చెప్పేసి మంగళవారం రోజు అయితే వీడియో రికార్డ్ చేశాను. మీకు బుధవారం మార్నింగ్ లోపల ఈ వీడియో అయితే చేరుకుంటుంది. సో ఇక్కడ నాకు బ్యాక్గ్రౌండ్ వైట్ ఉంటే నచ్చలేదు, అందుకే కలర్ ఆప్షన్స్లోకి వెళ్ళి కలర్ అయితే సెట్ చేసుకున్నాను. సో ఇలా మొత్తం అయితే ఇన్సర్ట్ చేసుకునేసి తర్వాత ఎలిమెంట్స్లో చెప్పాను కదా ఇందాక సబ్స్క్రైబ్ బటన్ అని చెప్పేసి, దాన్ని కూడా ఇన్సర్ట్ చేసేద్దాము. మన ఎడిటింగ్ క్లాస్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారని చెప్పి ఆల్రెడీ నేను జూన్ 6th అని చెప్పి వేసుకున్నది కూడా రేపటి నుంచి అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడైతే డౌన్లోడ్ సింబల్ ఉంటుంది పైన, ఆ డౌన్లోడ్ సింబల్ యూస్ చేసి మన థంబ్నెయిల్ అయితే డౌన్లోడ్ చేసేసుకుందాం. ఇది డైరెక్ట్గా గ్యాలరీలోకి వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే మనం గూగుల్లోకి వెళ్ళిపోదాం. గూగుల్లో పిక్సబీ అని టైప్ చేస్తే మనకి వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోస్ మరియు మ్యూజిక్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందాక క్యాన్వాలో మనం థంబ్నెయిల్ రెడీ చేసినట్టుగా మన నేమ్ ప్లేట్ కూడా రెడీ చేసుకోవచ్చు అనమాట. అదే సోషల్ మీడియా అని ఉపయోగించేసి అక్కడ మన నేమ్ ప్లేట్ అయితే రెడీ చేసుకోవచ్చు. సో ఇప్పుడు గూగుల్లోకి వచ్చాం కాబట్టి గూగుల్ విషయం మాట్లాడదాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అని ఇక్కడ కొన్ని వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ పైన పెయిడ్ వీడియోస్ ఐడి స్టాక్ అని ఉంటుంది, అవి మాత్రం డౌన్లోడ్ చేసుకోకుండా కింద వస్తాయి, అవి చేసుకోండి. పైన ఎందుకు పెయిడ్ చేయొద్దు అంటే అవి పెయిడ్ డబ్బులతో ఉన్నదనమాట. మనకి డబ్బులు లేనిది కావాలి కాబట్టి, అంటే ఫ్రీ వీడియోస్ కావాలి కాబట్టి రాయల్ ఫ్రీ అని ఉంటుంది, అక్కడ ఉన్న వీడియోస్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్నాను నేనైతే ఎప్పుడో, మీరైతే డౌన్లోడ్ చేసుకోవాలని చూపిస్తున్నాను. ఇప్పుడైతే యూకట్ యాప్ ఓపెన్ చేద్దాం, ప్లస్ న్యూ ప్రాజెక్ట్ మీద ట్రై చేద్దాం. కొన్ని వీడియోస్, అంటే మనం ఏదైనా వీడియో తీయాలి అనుకుంటే పార్ట్స్గా తీస్తాం కాబట్టి దాన్ని ఏది వెనక ఏది ముందు అట్లా సెట్ చేసుకోవాలి వీడియోస్ అయితే. దానికంటే ముందు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అని మన నేమ్ ప్లేట్ అని కొన్ని డిజైన్ చేసుకుంటాం కదా, అవి అయితే ఇన్సర్ట్ చేసేద్దాము. తర్వాత వీడియో ఇన్సర్ట్ చేసేద్దాము.
చూసారు కదా, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దానికి యానిమేషన్ ఎలా చేయాలి అనేసి నేనైతే చూస్తున్నాను. మీరు యానిమేషన్ తీసుకుంటే ఇన్ అవుట్ కాకుండా కాంబో అనేది తీసుకోండి, అప్పుడు వీడియో మొత్తానికి అయితే ఉంటుంది అది. నేనైతే ఎక్కువ యానిమేషన్ వద్దనే చెప్తాను, ఎందుకు అంటే యానిమేషన్ చేయడం వల్ల ఏమీ యూజ్ లేదు, మనకి మామూలుగా కనిపించుతుంది అంతే. ఇప్పుడు తమ్నైల్ అయితే పెట్టేద్దాము. ఇందాక డౌన్లోడ్ చేసిన తమ్నైల్ వచ్చేసింది మన గ్యాలరీలోకి. ఇది నేనైతే వేరే వీడియో మీకు ఎడిటింగ్ చేసి చూపిస్తున్నాను, చూస్తున్నారు కదా, వేరే వీడియో ఎడిటింగ్ చేసి చూపిస్తున్నాను. యూట్యూబ్లో ఇంకోటి అప్లోడ్ చేస్తాను అనమాట. అండ్ మీరు ఈ వీడియో అంతా చేసి అయిపోయిన తర్వాత పైన సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీకు వద్దనుకుంటే ఆ వీడియో మీద లాంగ్ ప్రెస్ చేస్తే రెడ్ వస్తుంది ఆ వీడియో చుట్టూరా, అది డిలీట్ బాక్స్ కొట్టేస్తే డిలీట్ అయిపోతుంది అనమాట. మీకు ఆ వీడియో ఎంత స్పీడ్లో కావాలి, ఐ మీన్ స్లో మోడ్లో కావాలా ఫాస్ట్ మోడ్లో కావాలా కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇంకొకటి, మీరు ఆ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు, మ్యూజిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో తమ్నైల్ పెట్టిన తర్వాత వీడియో అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి వాయిస్ ఓవర్ ఇవ్వాలి కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అని చెప్పి నేను చెప్తాను స్టార్టింగ్. ఆ వీడియోకి అయితే వాయిస్ అయితే ఇచ్చేసాను. సో ఇది లాంగ్ వీడియోలా కనిపిస్తుంది, ఎందుకంటే నాకు 26 minutes అంతకంటే పైకి కనిపించింది. అందుకని చెప్పి నేను వీడియో లెంత్ అయితే చిన్నది చేసుకోవడానికి స్పీడ్ ఎక్కువ ఉన్న ఆప్షన్ అయితే పెట్టాను. మేబీ ఇది వాయిస్ ఇచ్చేది అయి ఉండొచ్చు, లేదా సాంగ్ ఇచ్చేదైనా అయి ఉండొచ్చు. సో ఇలా అయితే మనం లెంత్ తగ్గించేసుకున్నాం. చూసారు కదా, 30 minutes కనిపిస్తుంది, 36 minutes కనిపిస్తుంది వీడియో లెంత్. సో ఈ స్పీడ్ అంతా ఇన్సర్ట్ చేసిన తర్వాత మనకి వీడియో లెంత్ అయితే తగ్గిపోతుంది, ఎందుకంటే వీడియో ఫాస్ట్ మోడ్లో పెట్టాం కాబట్టి వీడియో లెంత్ అయితే మనకి తగ్గిపోతుంది. తర్వాత ఇక్కడ టెక్స్ట్ అని కనిపిస్తుంది చూసారా, స్మాల్ టీ క్యాపిటల్ టీ, అట్లా మీకు ఏమైనా టెక్స్ట్ చేసుకోవాలనుకుంటే, ఐ మీన్ సబ్స్క్రైబ్ అని వేసుకోవాలన్నా అట్లా అయితే మనం దాంట్లో సబ్స్క్రైబ్ అని టైప్ చేసి ఫాంట్ మీదకి వెళ్ళి మీకు ఇష్టమైన ఫాంట్ ఏ కలర్లో ఉండాలి. ఫాంట్ అయితే సబ్స్క్రైబ్ బటన్కి వైట్ పెట్టండి, లేబుల్ అయితే రెడ్ కలర్ పెట్టండి. సో చిన్న సైజులో తీసుకొచ్చేసి రైట్ సైడ్ ఆఫ్ ద స్క్రీన్ డౌన్లో పెట్టండి, అది సబ్స్క్రైబ్ బటన్ అనమాట. నా వీడియోస్ అన్నీ మీరు గమనిస్తూ ఉంటే సబ్స్క్రైబ్ బటన్ పెట్టుంటాను చాలా వాటికి. అండ్ మధ్యలో కూడా సుప్రియా ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ 535 అని ఉంటుంది. అది ఎలా అంటే, మనం మామూలుగా టెక్స్ట్ టైప్ చేసేసి తర్వాత సెట్టింగ్ లాగా ఉంటుంది, అక్కడ ఒక స్మాల్ టీ క్యాపిటల్ టీ తిరగేసినట్టు ఉంటుంది. దాని దగ్గరికి వెళ్ళి ఒపాసిటీని మనం తగ్గిస్తూ ఉంటే మనకి అలా వర్డ్స్ అయితే గ్లో తగ్గినట్టు కనిపిస్తుంది. సో అది మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఇన్సర్ట్ చేయండి. ఆ గ్లో తగ్గిన వర్డ్స్ని ఇన్సర్ట్ చేస్తే అదే మన ఒపాసిటీ రేంజ్ ఆఫ్ నేమ్ ప్లేట్. సో చూసారు కదా, ఎడిటింగ్ చాలా కష్టం అనుకుంటాను, అన్నీ కష్టంగానే ఉంటాయి. కాకపోతే ఎవరైతే శ్రద్ధ పెట్టి నేర్చుకుంటారో వాళ్ళకే వచ్చేసింది ఎడిటింగ్ అయితే. ఇప్పుడు సాంగ్ అయితే ఇన్సర్ట్ చేద్దాము. ఇక్కడ వాయిస్ చేంజర్ అని ఉంది, ఇక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చేదానికి రికార్డ్ అనే ఆప్షన్ ఉంటుంది, అక్కడ రికార్డ్ ప్రెస్ చేసి మీరు వాయిస్ ఇచ్చేసుకోవాలి. మ్యూజిక్ యాడ్ చేసుకోవాలంటే మ్యూజిక్ అనేది ప్రెస్ చేసి మీకు ఎంత నుంచి ఎంతవరకు మ్యూజిక్ కావాలి అనేది యాడ్ చేసుకోండి. నాకైతే కొంచెమే కావాలి, అంటే వెల్కమ్ టు అవర్ ఛానల్ దాని వరకే నాకు వాయిస్ మ్యూజిక్ కావాలి కాబట్టి నేను మ్యూజిక్ అంతవరకు అయితే యాడ్ చేస్తున్నాను. తర్వాత వాయిస్ ఓవర్ అంటారా, మీరు ఎంత చెప్పగలిగితే అంత రికార్డ్ అనే ఆప్షన్ ఓపెన్ చేసుకొని, ఇంకా ఏ మైక్ కూడా అవసరం లేకుండా నోటి దగ్గర ఫోన్ పెట్టేసి మంచిగా రికార్డ్ అయితే చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అనేది వీడియో అయితే పెట్టబోతున్నాను లాస్ట్లో. ప్రతి వీడియోకి లాస్ట్లో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ముందుగా సబ్స్క్రైబ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియో ఉంటే మన ఛానల్ ఎంత పైకి రీచ్ అవుతుందో. సో ఇప్పుడు వచ్చేసి 780p లేదా 1080pలో 24p to 28pలో ఏ టైప్ ఆఫ్ వీడియో అన్నా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎందుకు నేను 780 అండ్ 180pలో చెప్తున్నాను అంటే, అవి లాంగ్ వీడియోస్కి చాలా సూటబుల్ అండ్ ఎక్కడ స్టక్ అవ్వకుండా వస్తుందన్నమాట. అండ్ 24 to 28 ఫ్రేమ్ రేట్ పెట్టుకొని హై క్వాలిటీలో వీడియో అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇది మన ఎడిటింగ్ క్లాస్. సో ఈ ఎడిటింగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకా చాలా ఉన్నాయి ఎడిటింగ్ క్లాస్ 2లో మళ్ళీ మీ ముందుకు మరొక వీడియోతో వస్తాను. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ సుప్రియా సైనింగ్ ఆఫ్. బాయ్.